హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం డెలిషియస్ అయిన పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చింతపండు పులిహోర అండి. చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి పిప్పేం లేకుండా లిక్విడ్ లాగా మనం తీసుకోవాలి. మరీ లిక్విడ్గా కాదు, కొంచెం సెమీ లిక్విడ్ లాగా, మరీ థిక్గా కాదు, మరీ లిక్విడ్గా కూడా కాకుండా తీసుకోవాలి. మీరు థిక్గా తీసుకున్న ప్రాబ్లం ఏం లేదండి, అది ఇంకా బాగుంటుంది. సో మీకు ఎంత థిక్నెస్ వస్తుందో అంత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండ్ పల్లీలు. ఇవన్నీ కూడా మీరు తీసుకునే మోతాదులో మీరు ఎంతైతే తింటారో దానికి సరిపడా తీసుకోండి. నేను ఈ హాఫ్ బౌల్ పులుపుకి తగ్గట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. అండ్ అలాగే కరివేపాకు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ స్పైస్ కోసం, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ మన ఇంగువ లేకుండా పులిహోర అస్సలు ఫినిష్ అవ్వదు కదండి. అలాగే దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను, అది బాయిల్ అయిపోయింది, బాగా మరిగిపోయి ఉంది. సో ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ మన పప్పులన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు అనేది వేసుకుందాం. ఇది చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుందండి. మంచిగా 1 month వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది. మనం చేసుకునే పద్ధతిలో చేసుకుంటే స్టోరేజ్ ఉంటుంది మంచిగా. ఇప్పుడు ఆల్మోస్ట్ పప్పులన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే రెడ్ మిర్చి అండ్ గ్రీన్ మిర్చి, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి పులిహోర. మేము హాస్టల్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇది ఇట్లా చేసేసి ఇచ్చేవాళ్ళు, ఒక డబ్బాలో వేసి. మంచిగా మేము హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఈ పోపు అనేది వేసుకొని మంచిగా తినేవాళ్ళం. ఇప్పుడు దీంట్లోని పసుపు అండ్ ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒక 1 minute ఇలా ఫ్రై అయిన తర్వాత మన చింతపండు ఉంది కదా, గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అవ్వాలండి. పులిహోర టేస్ట్ అంతా కూడా ఈ చింతపండు గుజ్జు అనేది ఉడికిన దాన్ని బట్టే ఉంటుంది. ఇది ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేసుకున్నాం. ఇలా బాగా ఉడకాలండి. నాకు ఇలా ఆయిల్ అది పైకి వచ్చేటట్టు ఉడికింది అంటే అయిపోయినట్టే. లిక్విడ్గా ఉంది, బాగా లిక్విడ్గా తీసుకున్నాం అంటే కొంచెం థిక్గా అవుతుంది ఇది మనకి లాస్ట్ అయిపోయేసరికి. ఆయిల్ చూసి భయపడకండి. పులిహోర పేస్ట్ అనేది నిల్వ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ ఉండాలి దీనికి. ఆయిల్ లేదు అంటే పాడైపోతుంది బాగా ఫుల్గా. సో మంచిగా బాయిల్ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం కాసేపు. నేను కొంచెం రైస్ తీసుకుంటున్నాను, దీంట్లోకే నేను ఇది వేసి కలుపుకుంటాను. మనకు రైస్కి సరిపడా తీసి కలుపుకోవాలండి ఎప్పుడు కూడా. నేను ఇందులో ఇంగు వేసాను, బట్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. స్టవ్ ఆఫ్ చేసే బిఫోర్ ఇంగు అనేది మీరు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. మన ఎమ్మి పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం పసుపు తగ్గింది, కొంచెం పసుపు వేసుకుంటే కలర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ అయితే డోకా లేదండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.